జీవాధిపతి జీవం కలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన మీ పరిశుద్ధమైన నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ రాత్రికాల సమయం మరొకసారి ప్రభువా నాయన, గడిచిన గురువారం నుంచి ఈ గురువారం వరకు మమ్మల్ని మీ ఉచితమైన కృప రెక్కల చాటున భద్రపరిచి ప్రభువా, ఈ రాత్రికాల సమయం నా తండ్రి మీ సన్నిధానంలో మరొకసారి మేము మీతో సహవాసం చేయడానికి, మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, సంఘముగా సమాజముగా కూడుకోవడానికి మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన దినాన్ని బట్టి, ఈ గడియలను బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి, మా మధ్య మీ సన్నిధి, మీ సంచారం ఉంచమని, మీ ప్రత్యక్షత మాకు దయచేయమని మిమ్మల్ని వేడుకొంచున్నాం ప్రభువా. చేరి వచ్చిన మీ బిడ్డలను కూడా తండ్రి పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయాణాల్లో సురక్షితంగా క్షేమముగా మీరు తీసుకొని వచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు నా తండ్రి. నిలబడిన మీ దాసుని కూడా కృపతో జ్ఞాపకం చేసుకోండి. వట్టివాడే, బలహీనుడే, ఎన్నిక లేనివాడే ప్రభువా, మీ ఆత్మ చేత నింపి, మీ శక్తి చేత నిలబెట్టి ప్రభువా మీ సాధనముగా వాడుకోమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం నా తండ్రి. దేవా, ఇదిగో తండ్రి నాయన, కూర్చున్న ప్రజలు మీ వారు నాయన. ఇదిగో తండ్రి, మీ ప్రజలతో మీరే మాట్లాడమని మిమ్మల్ని వేడుకొంచున్నాం నా తండ్రి. నా తెలివి కానీ నా జ్ఞానం కానీ నిష్ప్రయోజనము, వ్యర్థమైనవి, పనికి మాలినవని దేవా. ఇదిగో తండ్రి దేవా, మనుషుడముగా మేము మాట్లాడడం కాదుగా ప్రభువా, మీ ఆత్మచేత మీ నడిపింపును దయచేయమని తండ్రి. దేవా, మిమ్మల్ని వేడుకొంచున్నాం. మీరు మాట్లాడితేనే మా జీవితాలకు క్షేమం ప్రభువా నా తండ్రి. ఇదిగో ప్రభువా, విత్తబడుతున్న ఈ మాటలు మా అందరి హృదయాల్లో నాటబడి నూరంతలుగా ఫలించలాగిన సహాయమును దయచేయమని వేడుకుంటూ ప్రాధేయపడుతూ క్రీస్తు యేసు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా వందనాలు. దేవుడు మరలా మనల్ని ప్రేమించి ఇట్టి రీతిగా ఆయన సన్నిధానంలో మనం గడపడానికి ప్రభువు మన పట్ల చూపించిన కృపను బట్టి దేవాది దేవునికి, మనందరి రక్షకుడు, మన ప్రాణప్రియుడైన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, ఈ రాత్రికాల సమయం ఒక విషయాన్ని మనం బైబిల్ స్టడీగా మనం ధ్యానించుకుందాం. ఈ రోజుల్లో స్త్రీలను గురించి మనం ఆలోచిస్తే అన్ని రంగాల్లో స్త్రీలు ఉండడం మనకు కనిపిస్తారు. రాజకీయ రంగం కానీ, విద్యారంగం కానీ, ఆర్థిక రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, వైద్య రంగం కానీ, అన్ని రంగాల్లో వాళ్ళు, సైన్యంలో కూడా ఈ రోజుల్లో స్త్రీలు మనకు కనిపిస్తారు. అది సిఆర్పిఎఫ్ బెటాలియన్ కానీ, మిలిటరీ కానీ, ఆర్మీలో కానీ, పైన పైలట్ దగ్గర నుంచి కింద రోడ్లు ఊడ్చే ఆమె దగ్గర వరకు అన్ని అంతస్తుల్లో, అన్ని రంగాల్లో స్త్రీలు ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. చాలామంది మంచి మంచి స్పెషలిస్ట్ డాక్టర్లు స్త్రీలలో ఉన్నారు. మంచి మంచి సైంటిస్టులు స్త్రీలలో ఉన్నారు. మంచి మంచి ఆర్థిక నిపుణులు స్త్రీలలో ఉన్నారు. ఇలా ఏ రంగమైనా తీసుకోండి. తర్వాత రాజకీయ రంగంలో కూడా మంచి మంచి వాళ్ళు స్త్రీలలో ఉన్నారు. ఏ రంగాన్ని మనం తీసుకున్నా ప్రతి రంగంలో కూడా స్త్రీలు ఉన్నారు. అయితే విషయం ఏంటనంటే, అన్ని రంగాల్లో స్త్రీలు ఉన్నారు, మంచిదే. కానీ ఆ ఒక స్త్రీ అనేది ఎలా ఉండాలో అనేది తెలుసుకోకపోవడం విచారకరం. చాలామంది అనుకోవచ్చు, అదేంటి స్త్రీలు ఎలా ఉండాలో మాకు తెలియదా, స్త్రీలుగా మేమేం చేయాలో మాకు తెలియదా, మేము చదువుకోలేదా, మేము పెద్ద పెద్ద ఉన్నతమైన స్థాయి హోదాలో లేమా, ఉన్నతమైన స్థితిలో మేము లేమా, మాకేమీ జ్ఞానం లేదా అని అనుకోవచ్చు. కానీ లోక సంబంధంగా అనేకమైన ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. కానీ జీవితాల విషయంలో, కుటుంబాల విషయంలో, ఆ తర్వాత బ్రతుకును దేవుడిచ్చిన విలువైన ఈ బ్రతుకును బ్రతికే విషయంలో
చాలామంది ఫెయిల్ అయిపోతున్నట్లుగా మనం చూడగలం. బాగానే చదువుకున్నారు, బాగానే ఉన్నతమైన స్థానాల్లోనికి వెళ్తున్నారు, బాగానే పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నారు. అయితే అది బయట కనిపించే జీవితం. కానీ వారి అంతరంగాలు, వారి కుటుంబాలు, వారి భర్త, వారి బిడ్డలు, వారి ఇంట్లో సాక్ష్యం, ఇవన్నీ కూడా వారి అంతరంగం, వాళ్ళ మనస్సాక్షి సాక్ష్యం, ఇవన్నీ కూడా చూస్తే ఏమో కాస్త దారి తప్పినట్లుగా, కాస్త చెడిపోయినట్లుగా మనకు కనిపిస్తుంది. ఆ మధ్య బెంగళూరులో ఒక మర్డర్ జరిగింది. ఒక 4 సంవత్సరాల బాబు. ఆ 4 సంవత్సరాల బాబుని ఈ కన్న తల్లి ఏం చేసిందంటే, ఆమె సామాన్యురాలేం కాదు, ఒక ఏఐ కంపెనీకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీకి ఆమె ఒక డైరెక్టర్, CEO. ఆమె ఏం చేసింది, ఈ బాబుని మొత్తం చంపేసి ముక్కలు ముక్కలు కోసేసి సూట్ కేసులో పెట్టేసి, ఎలాగ ఇప్పుడు దీన్ని తప్పించుకోవాలని చెప్పేసి క్యాబ్ను ఒకటి బుక్ చేసేసి ఆయన్ని తీసుకొచ్చిన తర్వాత ఆ డిక్కీ దించి, ఆ తర్వాత ఆ సూట్ కేసును లోపల పెట్టి బెంగళూరు నుంచి గోవాకు వచ్చింది. చాలా దూరం ప్రయాణం చేసింది, ఎక్కడ అనుమానం రాకుండా. చివరికి పట్టబడిన తర్వాత ఆరా తీస్తే ఆమె చంపేసింది. మరి ఈ జ్ఞానం ఏమైపోయింది? ఈ జ్ఞానం ఎక్కడికి వెళ్ళిపోయింది? సామాన్యురాలేం కాదే. ఒక ఏఐ సంస్థకి, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థకి ఒక డైరెక్టర్ హోదాలో ఉన్న ఆవిడ ఒక తన సొంత కొడుకు, రక్తం పంచుకొని పుట్టిన కొడుకుని అసలు చంపడానికి ఎలా చేతులు వచ్చాయి? అంత కర్కశం, అంత క్రూరత్వం ఎలా వచ్చింది అని ఆలోచిస్తే, అదే లోకానుసారంగా ఉన్నతమైన స్థితి హోదాలో ఉండవచ్చుగాక, కానీ అంతరంగాలు, ఆత్మీయ జీవితాలు, ఆ తర్వాత వ్యక్తిగత జీవితాలు, రహస్య జీవితాలు, ఇవన్నీ కూడా పాడైపోయాయి. ఇవన్నీ కూడా పాడైపోయాయి. ఎందుకు పాడైపోయాయి అనంటే, ఏ దేవుడైతే చేశాడో, ఏ దేవుడైతే ఇలా బ్రతకమని ఒక గైడ్లైన్స్ ఇచ్చాడో, ఆ దేవుని దగ్గరికి నువ్వు రాకపోతే, ఆ గైడ్లైన్స్ను నువ్వు ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా ఎవడైనా చెడిపోవాల్సిందే. ఎవడైనా చెడిపోవాల్సిందే. దేవుడు స్త్రీని పురుషుణ్ణి ఇద్దరిని కూడా తన పోలిక, తన స్వరూపంలో చేసుకున్నాడు. అంటే స్త్రీ అయినా సరే ఎవరి పోలిక? దేవుని పోలికే, దేవుని స్వరూపమే. పురుషుడు ఎవరి పోలిక, ఎవరి స్వరూపం? ఆయన కూడా దేవుని పోలికే, దేవుని స్వరూపమే. అందుకోసమే దేవునిలో కూడా తల్లి లక్షణాలు కనబడతాయి, తండ్రి లక్షణాలు కూడా కనబడతాయి. ఆయన వాగ్దానంలో చెప్తాడు కదా, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తా అన్నాడు. తండ్రి లక్షణాలు ఉన్నాయి కదా, తండ్రి లక్షణాలు కూడా మన బైబిల్ గ్రంథాలు ఎన్నిసార్లు చదవలే? దేవుడు మా తండ్రి, మా ఆకాశం అందున్న మా తండ్రి. తల్లి ఆదరిస్తుంది, తండ్రి పోషిస్తాడు, భారాన్ని భరిస్తాడు, చంకనెత్తుకుంటాడు. కాబట్టి దేవునిలో నుంచే వచ్చారు ఈ స్త్రీ పురుషులు. కాబట్టి ఈ స్త్రీ పురుషులకి ఎలాంటి లక్షణాలు అయితే ఉన్నాయో, దేవుని కూడా ప్రేమించే విషయంలో, ఆదరించే విషయంలో, పోషించే విషయంలో తల్లి లక్షణాలు ఉన్నాయి, తండ్రి లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు స్త్రీని దేవుడు ఎలా చేశాడు? పురుషునిలో నుంచే చేశాడు, అంతే కదా, మనకు తెలిసిందే. స్త్రీని దేవుడు పురుషునిలో నుంచే చేశాడు. ఎలా చేశాడు? ఎలా చేశాడు? పురుషుని యొక్క పక్కటెముకను తీసి కదా, ఆ చోటును మాంసంతో పూడ్చివేసి స్త్రీని నిర్మించాడు కదా. ఎందుకు పక్కటెముకనే తీసుకోవాల్సి వచ్చింది దేవుడు? తలలో ఎముకను కానీ, చేతిలో ఎముకను కానీ, తొడలో ఎముకను కానీ, కాళ్ళలో ఎముకలు కానీ, లేకపోతే వెనక వెన్నులో ఎముకను కానీ, ఈ ఎముకలనేమి తీసుకోకుండా ఎందుకు పక్కటెముకను మాత్రమే తీసుకున్నాడు దేవుడు అనంటే, పక్కటెముకను తీసుకోవడానికి కారణం ఉంది. ఏం కారణం అనంటే, మన శరీరంలో ఏ ఎముకను కట్ చేసి తీసేసినా ఆ ఎముక పెరగదు, కానీ పక్కటెముక పెరుగుతుంది. అంటే రీజనరేటింగ్ కెపాసిటీ అంటారు. మన రిబ్స్ అనేవి, మన పక్కటెముకలు అనేవి రీజనరేట్ అవుతాయి. ఉదాహరణకి లివర్ ఉంది, లివర్ని సగం కోసేసిన లివర్ మరలా పెరిగిపోతుంది. అలాగే సేమ్ అలాంటిది ఏమైనా ఉందా అనంటే పక్కటెముకలు మొత్తం ఇరిగిపోయింది,
పనిచేయమండి అని చెప్పేసి సగం పక్కటెముక తీసేశారు. ఆ తర్వాత మరలా పక్కటెముక పెరిగిపోతుంది. కాబట్టి దేవుడు మనిషి యొక్క నిర్మాణం చాలా అద్భుతకరంగా, చాలా ఆశ్చర్యకరంగా, చాలా జ్ఞానవంతంగా ఆయన చేశాడు. ఇప్పుడు స్త్రీ పురుషుడు ఇద్దరు కూడా సమానమే. ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. పురుషుడైనంత మాత్రాన పురుషునికేమి 2 కొమ్ముల పైన పెట్టలే దేవుడు. స్త్రీ అయినంత మాత్రాన స్త్రీనేమి ఏదో చాతగాలా చేయలే. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా సమానమే. అయితే ఎక్కడ తేడా అనంటే వాళ్ళు నెరవేర్చవలసిన బాధ్యతల విషయంలో తేడా, రెస్పాన్సిబిలిటీస్ విషయంలో తేడా. అంటే పురుషుడుగా నీవు చేయాల్సిన పనులు నువ్వే చేయాలి, స్త్రీగా నీవు చేయవలసింది నువ్వే చేయాలి. స్త్రీ చేయాల్సిన బాధ్యత పురుషుడు నెరవేర్చలేడు, న్యాయం చేయలేడు. పురుషుడు నెరవేర్చవలసిన బాధ్యత స్త్రీ కూడా తగినంతగా న్యాయం చేయలేదు. కాబట్టి ఆఫీసులే వేరు, బాధ్యతలు వేరు. ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రాత్రి బైబిల్ గ్రంథంలో మనకు కొన్ని రకాల స్త్రీలు కనిపిస్తారు. మీకు ఏమైనా గుర్తుందా? ఏమైనా ఒక ఇద్దరు స్త్రీల గురించి చెప్తారా? అంటే ఏ స్త్రీల పేర్లు కాదు, కొన్ని రకాలైన స్త్రీలు కనిపిస్తారు. ఏమేమి రకాలు? నెనరు గల స్త్రీ, చెప్పండి, ఒక క్లూ ఇచ్చా. నెనరు గల స్త్రీ, తర్వాత గుణవతి అయిన స్త్రీ, తర్వాత వ్యభిచారపు స్త్రీ, చెడు స్త్రీ, ఇచ్చకములాడే స్త్రీ, జార స్త్రీ కదా. ఇలా రకరకాల స్త్రీలు మనకు కనిపిస్తారు బైబిల్ గ్రంథంలో. రకరకాల స్త్రీలు. జ్ఞానము గల స్త్రీ, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, జ్ఞానము గల స్త్రీ కదా. మూర్ఖురాలైన స్త్రీ, కంటకురాలైన స్త్రీ, గయ్యాళి స్త్రీ, ఇలాగా చాలా రకాల స్త్రీలు మనకు కనిపిస్తారు బైబిల్ గ్రంథంలో, దేవుని వాక్యంలో. అయితే ఈ రాత్రి ఒక రకం స్త్రీ గురించి మనం ధ్యానం చేద్దాం. చూడండి ఒకసారి, సామెతల గ్రంథము 30వ అధ్యాయము. సామెతల గ్రంథము 30వ అధ్యాయము చూడండి, 10వ వచనం నుంచి 31వ వచనం వరకు. గుణవతి అయిన స్త్రీ, అండ్ ఎక్సలెంట్ ఉమెన్, నోబెల్ ఉమెన్. గుణవతి అయిన స్త్రీ గురించిన కొన్ని సంగతులు ఈ రాత్రి మనం ధ్యానిద్దాం. అసలు ఆమెలో ఏమేం గుణాలు ఉన్నాయి, దేవుడు ఎందుకు గుణవంతురాలు అని చెప్పాడు, ఏం క్యారెక్టర్లు ఉన్నాయి, ఆమెలో ఉన్నదేంటి, మనలో లేనిదేంటి. ఈ రాత్రి ఆ విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా చెక్ చేసుకోవచ్చు. చూడండి, వచనాలు ఎక్కువగా ఉన్నాయి కనుక నేను చదువుతాను, మీ బైబిల్లో మీరు చూడండి. ఒకవేళ నేను ఎక్కడైనా చదవమని చెప్తే అక్కడ మీరు చదువుదురు. కానీ గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీయు అతనికి మేలు చేయును గాని కీడేమియూ చేయదు. ఆమె గొర్రెబొచ్చును అవిసెనారను వెదుకును, తన చేతులారా వాటితో పనిచేయును. వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చునట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలకు భత్యము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దాన్ని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలుపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. తన వ్యాపార లాభము అనుభవము చే తెలుసుకొనును. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె పంటెను చేత పట్టుకొనును, లేచి తన వ్రేళ్లతో కదురు పట్టుకొని పడుకును. 20 నుంచి 31 వచ్చే వరకు మీరందరు కలిసి చదవండి. తన ఇంటి వారికి చలి తగినను భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆమె పరుపులు సిద్ధపరుచుకొనున్నప్పుడు
ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును. గవిని యొద్ద పేరుగొనిన వాడై ఉండును. ఆమె నారబట్టలు వేయించి అమ్మును. నడికట్టును వర్తకులకు అమ్మును. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబోవు కాలం విషయమై నిర్భయముగా ఉండును. జ్ఞానము కలిగి తన నోరు తెరిచును. కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. చాలామంది కుమార్తెలు ప్రతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు గాని వారందరినీ నీవు మించిన దానవని. ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. కొనియాడు. 10 నుంచి 31 వచనాలు. ఈ 10 నుంచి 31 వచనాలు, ఈ 10 నుంచి 31 వచనాలను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఆమెలో 10 క్యారెక్టర్లు ఉన్నాయి. ఈ 10 నుంచి 31 వచనాలను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఆమెలో 10 క్యారెక్టర్లు ఉన్నాయి. మొదటి క్యారెక్టర్ ఏంటో తెలుసా? మొదటి క్యారెక్టరు చూడండి, 10వ వచనం. మొదటి క్యారెక్టర్, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. మొట్టమొదటిది ఏంటి ఆమె క్యారెక్టర్? ఆమె అసలు ఎలాంటిది అని అంటే, ఆమె చాలా ఖరీదైందంట, ఆమె చాలా అమూల్యమైనదంట, ఆమె చాలా వెరీ వెరీ రేరెస్ట్ రేర్ అనమాట. అంటే చాలా అరుదంట. ఆమె అమూల్యమైనది, ఆమె అరుదైనది. మొట్టమొదటి మాట మనకు గుర్తు చేస్తున్న విషయం ఏంటంటే, ఆమె అమూల్యమైనది. అమూల్యము అంటే అర్థం ఏంటి? ఇంత వెల అని కట్టలేము, అంటే చాలా విలువైంది. ఎంత వెల? ఎంత వెలైనా తక్కువే. తర్వాత ఆమె ఎలాంటిది? అరుదైనది. అరుదైనది, ముత్యముల కంటే ఏం కలిగినది? అమూల్యమైనది కదా. అసలు ముత్యముతో ఎందుకు పోల్చాడు ఇక్కడ? ముత్యముతో ఎందుకు పోల్చి ఉంటాడు అంటే, మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇక్కడ ముత్యాలు వచ్చింది కాబట్టి ముత్యం గురించి కొద్దిగా ఆలోచించాలి. అప్పుడు ముత్యములతో దేవుడు ఎందుకు పోల్చాడో మనకు అర్థమైంది. ముత్యాలు ఎక్కడ తయారవుతాయి? సముద్రాల్లో తయారవుతాయి. ఆల్చిప్పలు ఉంటాయి, ఆయిస్టర్స్ అంటారు వాటిని, ఆయిస్టర్స్. ఈ ఆల్చిప్పలు అవి సముద్రంలో ఉన్నప్పుడు ఆ ఆల్చిప్పల్లో చిన్న ఇసుక రేణువు లోపలికి, ఆ కర్పరాలో నుంచి లోపలికి వెళ్ళిపోయి, ఆ షెల్ లోపల నుంచి లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, చిన్న ఇసుక రేణువు చాలు. అదేం చేసిద్ది? ఇక తట్టుకోలేదు. తట్టుకోకుండా ఏం చేసిద్ది అంటే, లోపల వెంటనే ఒక రకమైన ఇరిటేషన్, ఒక రకమైన మనం చిరాకు అంటాం కదా, మనల్ని ఎవరైనా కోపంలో పిలిచారనుకోండి, ఎలా చిరాకు వచ్చింది? లోపల ఇరిటేషన్ బాగా ఎక్కువైపోయింది. ఎక్కువైపోయినప్పుడు ఏం చేసిద్దంటే, ఇది ఇలా కాదు, దీన్ని మనం ఇలా ఉంచకూడదని ఆ ఆల్చిప్ప ఏం చేసిద్దంటే, లోపల కొన్ని స్రావాలు, ఆ ఇసుక చుట్టూ స్రావాలను రిలీజ్ చేసిద్ది, గమ్ము లాంటిది. స్రావాలను రిలీజ్ చేసేసి గుండ్రంగా తయారు చేసుకొని లోపల పెట్టుకునిద్ది. ఈ రోజుల్లో అయితే కృత్రిమంగా కూడా తయారు చేసేస్తున్నారు. ముత్యముల ఫామ్ ఉంది ఈరోజు. చేపలను ఎలాగైతే పెంపకం చేస్తున్నారో ముత్యాలను కూడా అలా పెంపకం చేస్తున్నారు ఈరోజు. కానీ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నది మనుషులు ఫామ్ చేసే ముత్యాల గురించి కాదు, సముద్రంలో సహజ సిద్ధంగా తయారయ్యే ముత్యం. సహజ సిద్ధంగా తయారయ్యే ముత్యం. ముత్యం ఏర్పడాలంటే లోపల ఉన్న అల్చిప్ప చాలా శ్రమ పడాల్సి వచ్చింది, చాలా బాధ అనుభవించాల్సి వచ్చింది, అప్పుడు కానీ ముత్యం ఏర్పడదు. తర్వాత ఈ ముత్యం దేంట్లో ఉంటుందనంటే, అన్ని ఆల్చిప్పల్లో ఉండవు. 10,000 ఆల్చిప్పలు కనుక మనము వెతికి బయటికి తీసుకొస్తే అందులో ఒక్క దాంట్లోనో 2 దాంట్లోనే ఉంటాయి.
అంటే 10,000 ఆల్చిప్పలు ఆయిస్టర్స్ గనక మనం సముద్రంలో నుంచి బయటికి తీసుకొని వచ్చి ఒక రాశిగా కుప్పబోసి ఆ ఒక్కొక్క ఆల్చిప్పను మనం తెరిచి ఇందులో ముత్యం ఉందా లేదు పక్కన పెట్టేయి, ఇందులో ఉందా లేదు పక్కన పెట్టేయి, ఇలా ఇలా వెతగలిగితే 10,000 ఆల్చిప్పల్లో ఒక్క దాంట్లోనే ముత్యం ఉంటుంది. అంటే అంత అరుదు అని. అసలు 10,000 వస్తువులు ఇచ్చి అరే ఇందులో ఏముందో కనుక్కోనంటే ఎంత కష్టం అది? కష్టమా ఈజీయా? చాలా కష్టం. సేమ్. అందుకోసమే గుణవతి అయిన స్త్రీ ఆమె చాలా అరుదంట, ఎక్కడో చాలా అరుదు. అందుకోసం ముత్యములతో పోల్చాడు. ముత్యం చాలా కాస్ట్. ముత్యానికైనా కాస్ట్ పెట్టొచ్చేమో కానీ ఈమెకు అసలు వెలగట్టలే, అమూల్యమైనది అన్నాడు. అంటే అసలు ఈమె ఎంత వెల ఇచ్చినా మనం దాన్ని అసలు కొనలేము. ఎందుకు ఇక్కడ వెల అమూల్యమైందని ఎందుకన్నాడు? పాత నిబంధన కాలంలో వాళ్ళ సాంప్రదాయం ఏంటనంటే ఒక స్త్రీని వివాహం చేసుకోవాలనుకుంటే ఈ పెళ్లి కొడుకు ఆ స్త్రీకి తగిన డబ్బులు చెల్లించాలి, కట్టాలి. ఇప్పుడు సాంప్రదాయం ఎలాగా? ఇప్పుడు సాంప్రదాయం ఎలాగనంటే ఆడపిల్లను పెళ్లి చేసుకోవాలంటే ఆడపిల్ల మగపిల్లోడికి 10 లక్షలో 15 లక్షలో కట్నం ఇచ్చేసి తీసుకెళ్ళాలి. కానీ అప్పుడు అలా కాదు. స్త్రీని వివాహం చేసుకోవాలనుకుంటే ఆ ఆడపిల్ల తండ్రికి ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి. అందుకోసం ఇక్కడ ఆమె అమూల్యమైనది. నువ్వు ఎంత డబ్బులు పెట్టి కొనగలవు ఆమెని? అసలు కొనడానికి నువ్వు కొనాలనుకుంటే నీ దగ్గర డబ్బులు చాలవు, అలాంటి ఆమె దొరకడం. కాబట్టి మొట్టమొదటి విషయం ఈమె ఎవరన్నమాట? ఈమె క్యారెక్టర్ ఏంటన్నమాట? ఈమె గుణం ఏంటి? అమూల్యమైనది, తర్వాత అరుదైనది. అమూల్యమైనది, అరుదైనది. మన జీవితాలు కూడా రోత జీవితంగా, పాప జీవితంగా, పనికిమాలిన జీవితంగా, సముద్రంలో ఇసుక రేణువుల వలె మనం అటు ఇటు కొట్టుమిట్టాడుతున్నప్పుడు మన కోసం బాధ భరించి మనల్ని ఒక ముత్యంగా తయారు చేసింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. అంతేనా? అంతే కదా. పాపంలో కొట్టబడి పనికిమాలిన వాళ్ళంగా, నిష్ప్రయోజకులుగా ఈ లోకంలో సముద్రంలో ఇసుక రేణువు ఏముంటుంది? ఆ ప్రవాహానికి కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి గురిగమ్యమంటూ ఏం ఉండదు. కానీ ఎప్పుడైతే ఆల్చిప్పలోకి వెళ్తుందో అప్పుడు అది భరించి ముత్యాన్ని తయారు చేస్తుంది. ఎప్పుడైతే మనం మారు మనసు పొందామో ఆల్రెడీ మన కోసం ఆయన అన్ని భరించి మనల్ని పరిశుద్ధపరిచి ఒక పరిశుద్ధుడుగా, మనల్ని పవిత్రుడుగా, ఆయన బాధలు అనుభవించి మనల్ని మాత్రం పరిశుద్ధులుగా చేశాడు ఆయన. కాబట్టి ఇందులో యేసుక్రీస్తు ప్రభువారి త్యాగం ఉంది కదా. ఇది. ఇప్పుడు రెండో క్యారెక్టర్ చూడండి. రెండవ క్యారెక్టరు ఆమె ఎలాంటిది? తన విషయంలో తన భర్త ఎంతైనా నమ్ముతాడు ఆమెని. చదవండి ఒకసారి 11, 12 వచనాలు. కీడేమియు చేయదు. అంటే రెండవ గుణం ఏంటి ఆమెది? చాలా నమ్మకస్తురాలు తన భర్తకు నమ్మకస్తురాలు. వెరీ ట్రస్ట్ వర్తి, వెరీ ఫెయిత్ఫుల్ టు హర్ హస్బెండ్. తన భర్తకు చాలా నమ్మకస్తురాలు. అసలు తన భర్త ఆమెని అసలు కళ్ళు మూసుకొని నమ్మేస్తాడు. అసలు ఈమె అట్లాంటిది కాదు. అసలు ఈమె ఉంటే అసలు నాకు బాధే లేదు. ఈమెను నమ్మి నేను ఎట్టయినా వెళ్ళిపోవచ్చు, ఎన్ని రోజులైనా వెళ్ళిపోవచ్చు, ఎంత డబ్బునైనా ఈమె చేతిలో పెట్టి వెళ్ళొచ్చు, ఎంత ఆస్తినైనా ఈమె చేతిలో నేను పెట్టెళ్ళొచ్చు. ఆమె చేతిలో ఉన్నట్టే, ఆమె చేతిలో ఉంది అనంటే అంతకంటే సురక్షితం ఏమీ లేదు అని తన భర్త ఆమెను సంపూర్ణముగా, పరిపూర్ణముగా నమ్ముతాడు. అంటే అంత నమ్మకస్తురాలు ఈవిడ. మరలా
1 నెల 2 నెలలు కాదంట, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదంట. ఎప్పటి వరకు? తన జీవిత కాలం అంతా కూడా తన భర్తకు కీడు చేయదు. కానీ ఈ రోజుల్లో ఉన్న స్త్రీలను చూడండి, భర్తకు హాని చేసే వాళ్ళు ఉన్నారా? భర్తను చిరాకు పెట్టే వాళ్ళు ఉన్నారా? భర్తను చీటికి మాటికి కోపాన్ని తెప్పించే వాళ్ళ, భర్తకు రెచ్చగొట్టే వాళ్ళ? ఏ జాబితాలో? ఇవే జాబితాలు ఈరోజు మనం చూసేది. చీటికి మాటికి కోపం తెప్పించడం, భర్తను చిరాకు పెట్టడం, భర్తను కోపోద్రేకానికి గురి చేయడం. ఏ భర్త అయినా ఈ రోజుల్లో తన భార్యను నమ్మే పరిస్థితిలో ఉన్నారా అని అంటే అలాంటి వాతావరణాలు కుటుంబంలో కనిపించట్లే, చాలా అరుదుగా కనిపిస్తుంది మనకు. ఆ నమ్మకత్వాన్ని కోల్పోయారు. అతను అనుకుంటాడు, ఇప్పుడు కష్టపడి వెళ్తున్నాను, వెళ్ళంలోనే ఏమనేసిద్దో ఏమో, ఒకవేళ నేను కంట్రోల్ తప్పిపోతానేమో. ఆయన పాపం తనను తాను కంట్రోల్ చేసుకునే వస్తుంటాడు, ఆలోచనతోనే వస్తుంటాడు. ఈమె రెచ్చగొట్టే మాట ఒకటి అనేసింది అనుకోండి, ఆ పని మీద ఆ రోజంతా కష్టపడిన ఆ చిరాకులో ఇక ఏదైనా చేసేస్తాడు. అలాంటిది కాదంటే ఈమె ఎలాంటిదనంటే, తన భర్త ఈవిడిని అస్సలు ఇక జీవితకాలం అంతా కూడా నమ్మేస్తాడు. తన భర్తకు కూడా ఈమె అసలు ఏ మాత్రం హాని కీడు చెయ్యనిది. 2వ గుణం. 3వ గుణం, ఈమెలో ఉన్న 3వ సుగుణాన్ని మనం చూస్తే 13 నుంచి 19 వచనాలు రాసుకోండి. 3వ సుగుణం ఏంటనంటే, ఆ కష్టజీవి ఈమె, హార్డ్ వర్కర్, వెరీ ఇండస్ట్రియస్ ఈమె. కష్టజీవి ఈవిడ కష్టం చేస్తుంది ఈమె. 13 నుంచి 19 వచనాలు, ఆ తర్వాత 24, 25 వచనాలు చూడండి. ఆవిడ ఎలా కష్టపడుతుంది? 13 నుంచి 19 వచనాల్లో మనం చూస్తే, గొర్రెబొచ్చు అవిసెనార వెతుకుతుందంట, చేతులతో పని చేస్తుందంట. వర్తకపు ఓడలు దూరం నుంచి ఆహారం తెచ్చినట్లు ఈమె ఇక్కడ దూరం నుండి ఆహారం తెచ్చుకుంటుంది. చీకటితోనే లేస్తుందంట. చూడండి ఆమె క్రమశిక్షణ జీవితం ఎలా ఉందో. చీకటితోనే లేస్తుందంట, తన ఇంటి వారికి భోజనం చేసేస్తుంది. తర్వాత తన దగ్గర పని వాళ్ళకి పని చెప్తుంది, అమ్మ ఈరోజు ఈ పని చేయి, ఈరోజు ఈ పని చేయి, ఈరోజు నువ్వు ఇక్కడికి వెళ్ళు, పని వాళ్ళకి పని అప్పగించేస్తుంది. ఆ తర్వాత ఆమెకున్న శ్రద్ధ చూడండి, ఆమెకున్న పొదుపు, అంటే ఆమెకున్న ఆ కష్టార్జితాన్ని కూడబెట్టుకునే విధానం చూడండి. ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును. తాము అంటే తను, తన భర్త తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. వెరీ ఇండస్ట్రియస్ అండ్ వెరీ స్ట్రెంగ్తీ ఉమెన్. చాలా కష్టపడే స్త్రీ, చాలా బలము కలిగిన స్త్రీ, చాలా పొదుపైన స్త్రీ. అంటే తాను కష్టార్జితము, తన భర్త కష్టార్జితము. ఒకవేళ తాను కష్టపడకపోయినా జాగ్రత్తగా ఖర్చు పెడుతుంది, చాలా జాగ్రత్తగా ఖర్చు పెడుతుంది. ఈ రోజుల్లో చూడండి, పాపం భర్తలు ఉద్యోగం చేసో, లేకపోతే పని చేసో, వ్యాపారం చేసో, వాళ్ళు కూలీ చేసో ఆ సంపాదన అంతా కూడా భార్య చేతిలో పెడితే, భర్త పనికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళకి నచ్చింది తీసుకుంటుంటారు, వీళ్ళకి నచ్చింది తింటుంటారు, నచ్చింది తీసుకుంటుంటారు. ఆ తర్వాత ఇంకా ఎంత దరిద్రం అని అంటే, భర్తకు తెలియకుండా వడ్డీలు ఇచ్చే స్త్రీలు కూడా ఉంటారు. భర్తకు తెలియదు, భర్తకు తెలియకుండా వడ్డీలకు ఇచ్చే స్త్రీలు, భర్తకు తెలియకుండా వాయిదాల్లో వస్తువులు కొని, ఎట్లాగో ఈయన వెళ్ళిపోయారు, ఎట్లాగో వాయిదా వచ్చే సమయానికి ఈయన ఉండడు ఇంటి దగ్గర. ఆయనకు తెలియకుండా వాయిదాలో సొమ్ములు కొనటం, ఆయనకు తెలియకుండా ఈమె సపరేట్గా మళ్ళీ దాచిపెట్టడం. కానీ ఈమె చూసారా ఎలా ఉందో? అసలు ఆ మాట చూడండి ఎంత చక్కగా ఉందో. 16వ వచనము, ఆమె పొలమును చూసి దాన్ని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యము, తామిద్దరి కష్టార్జితము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. అంటే చాలా చాలా కష్టజీవి,
కష్టపడే తత్వం, ఆమె క్రమశిక్షణ జీవితం, ఆమె దినారంభం కూడా చీకటిగా ఉన్నప్పటి నుంచే ఆమె దినము ఆరంభమవుతుంది, ఆమె పని ఆరంభమవుతుంది, ఆమె క్రమశిక్షణ జీవితం ఆరంభమవుతుంది. అలాగే 24-25 వచనాలు చూడండి. ఆమె కష్టం గురించి అక్కడ కూడా ఉంది. 24-25 ఆమె నారబట్టలు నేయించి అమ్మును, నడికట్లను వర్తకులకు అమ్మును. నడికట్లు అనంటే చేతి రుమాలు లాంటివి, కర్చీఫులు లాంటివి. నారబట్టలు నేయించి అమ్మనంటే నేత పని, నేత మీద దారం నేత మీద అల్లుతారు కదా బట్టలు, అదనమాట. అంటే చూడండి, దుబారా ఖర్చులు, అనవసరమైన ఖర్చులు, అవసరం లేని వస్తువులు తెచ్చుకోవడాలు, అవసరం లేనివి తినడాలు, అవసరం లేని బట్టలు తీసుకోవడాలు, ఇదంతా కూడా కష్టార్జితం వేస్ట్ చేయడం. ఇవన్నీ కూడా కష్టార్జితాన్ని వేస్ట్ చేయడం. కొంతమంది ఇల్లు మనం చూసామనుకోండి, వస్తువులన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి, మరలా వాళ్ళు ఏ వాడరు. మరి ఏ వాడరప్పుడు ఎందుకు తీసుకొచ్చావు అని అంటే అంతే, ఇక అంతే. వాడవు, పోనీ వాడితే అనుకోవచ్చు. వాడనప్పుడు ఎందుకు తీసుకొచ్చారు అంటే డబ్బులు ఎక్కువైనాయా అని అంటే ఏమో. కాబట్టి చూడండి, దుబారా ఖర్చులు, అనవసరమైన వాటికి ఖర్చు పెట్టడం, అదంతా కూడా మన రాబోయే భవిష్యత్తు కాలానికి అవసరానికి వచ్చే డబ్బుల్ని ఇక్కడ గండి పడతాయి, అవన్నీ ఇక్కడ వెళ్ళిపోతాయి. కాబట్టి మూడవ క్వాలిటీ, ఆమె గుణం, ఆమె కష్టపడి శ్రమజీవి, ఆమె కష్టపడే స్వభావం కలిగినది. నాలుగవది చూడండి, ఆమె యొక్క 4వ క్యారెక్టర్ మనం చూస్తే చారిటీ మైండ్, అంటే దాతృత్వం కలిగిన హృదయం గలది ఆమె. అంటే అవసరతలో ఉన్నవారికి, అక్కరలో ఉన్నవారికి చేతులు చాపుతుంది. ఎక్కడుంది? 20వ వచనం చూడండి. దీనులకు తన చేయి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. దీనులకు, దరిద్రులకు, పాపం తినడానికి లేని వారికి, అవసరతలో ఉన్న వారికి, రోగాల చేత పడి ఉన్న వారికి, తినడానికి పాపం బియ్యం లేదు, ఏమి లేదు, అలాంటి ఉన్నవారికి ఆమె కష్టార్జితంలో నుంచి ఆమె చేయి చాపుతుంది. అంటే ఎంత మంచి ఆవిడ, ఆమె సాక్ష్యం ఎంత గొప్పది, ఎంత గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉంది ఆమె. ఒకసారి అపోస్తుల కార్యముల గ్రంథంలో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ చూడండి, ఆ స్త్రీ యొక్క సాక్ష్యం ఒకసారి మనం చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 36 నుంచి 39 వచనాలు దయచేసి. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 36-39 వచనాలు. మరియు తబితాను ఒక శిష్యురాలు ఉండెను, ఆ భాషాంతరమున ఆమెకు దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను, ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె అంటే రోగముతో చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్దా ఎప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలనని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వచ్చిరి. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను, వస్త్రములను చూపుచు అతన్ని ఎదుట నిలిచిరి. పేతురు అందరినీ వెలుపలకు పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూచి లేచి
కూర్చుండెను. చూడండి, ఆమె చనిపోతే విధవరాళ్ళందరూ ఈమె దగ్గరకు వచ్చి ఏడుస్తున్నారంట. ఎంత మంచి సాక్ష్యం అది. ఆమె చచ్చిపోతే ఎందుకు ఆమె చచ్చిపోతే అంతగా ఏడ్చారు వాళ్ళు? ఆమె సత్క్రియలు చేసింది, ధర్మకార్యాలు కూడా చేసింది. సత్క్రియ, వాక్య సంబంధమైన క్రియలు, ఆమె ప్రార్థనా జీవితం, ఆమె తన దగ్గరికి ఎవరైనా వస్తే వారితో వాక్యం మాట్లాడడం, వారిని ప్రభువులోనికి నడిపించడం, అది చేసింది. అది మాత్రమే కాదు, ధర్మ కార్యాలు కూడా చేసింది. అంటే ఆహారం అవసరతలో ఉంటే వాళ్ళకి అవసరత చేసింది. అమ్మ కొద్దిగా బట్టలకు చినిగిపోయింది, కొద్ది కుట్టవా అని అంటే బట్టలు కుట్టింది. అమ్మ కొద్దిగా నాకు వేసుకోవడానికి లేదు, బట్టలు ఏమైనా ఉందా అని అంటే తీసుకో, డబ్బులు ఏమైనా కావాలా, పర్వాలేదు తీసుకో. ఆమె ప్రార్థనా జీవితం, ఆమె వాక్యాన్ని వాళ్లకు బోధించడం, తన దగ్గరకు వచ్చే వారిని ప్రభువులోనికి నడిపించడం, వారి అవసరతలో వారిని ఆదుకోవడం, ఇవన్నీ వాళ్ళు గుర్తుపెట్టుకొని తలుచుకొని ఆమె చచ్చిపోయిన అనగలోనే అక్కడున్న ఆ విధవరాలు స్త్రీ అందరూ వచ్చేసి ఏడవడం ప్రారంభించేశారు. అంటే దోర్కా మరణాన్ని వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఎంత మంచి సాక్ష్యం, ఎంత గొప్ప సాక్ష్యం. ఒకవేళ మనం గనక చచ్చిపోతే మన దగ్గరికి వచ్చి, మన శవం దగ్గరికి వచ్చి పెట్టెలో మనల్ని పెట్టినప్పుడు మన దగ్గరకు వచ్చి ఏడ్చేవాడు ఎవడైనా ఉంటాడంటారా? మన కుటుంబాలను పక్కన పెట్టేయండి, వాళ్ళు ఎట్లా కాసేపు ఏడుస్తారు, తర్వాత పోతారులే. అది కాదు, బయట వాడు ఎవడైనా వచ్చి మనల్ని డబ్బాలో పెట్టినప్పుడు ఆ డబ్బా దగ్గర నిలబడి ఎవడైనా ఏడుస్తారంటారా? నేను ఇలా తిరుగుతున్నప్పుడు నా గురించి ప్రార్థన చేశాడు, నన్ను ప్రభువులోనికి నడిపించాడు, నాకు వాక్యాన్ని చెప్పాడు, నాకు దేవుని మాటలు చెప్పాడు, నాకు సహాయం చేశాడు అని ఎవరైనా మన గురించి సాక్ష్యం చెప్పగలరంటారా? ఆ సాక్ష్యాన్ని మనం సంపాదించుకోలేకపోతే మన జీవితం అనవసరం, మన క్రైస్తవ జీవితం. కేవలం ధన సహాయాలు, ఆహార సహాయం, వస్త్ర సహాయం ఇది మాత్రమే కాదు. తెలియని వాడికి వాక్యం చెప్పి అతని కోసం ప్రార్థన చేసి అతను మన దగ్గరికి వచ్చినప్పుడు అతనికి కొన్ని దేవుని మాటలైనా వినిపించి ఆయన కావలసిన సహాయాన్ని ఇస్తే అప్పుడు దేవుడు కూడా కార్యం చేస్తాడు. అలా దేవుని మాటలు మనం చెప్పకుండా కేవలం అతని శరీరానికి అవసరమైనవి మాత్రమే ఇచ్చేసి పంపించేసామనుకోండి, వాడు తింటాడు, మర్చిపోతాడో, వెళ్ళిపోతాడు, అంతే. కాబట్టి చూడండి, ఈ గుణవతి అయిన స్త్రీ, ఆమె చారిటీ మైండ్, ఆమె హస్తం చూడండి, చేతులు చాపే హస్తం ఆమెది కదా. చాలా మంచి క్యారెక్టర్ ఆవిడిది. 5వ గుణం చూడండి, 5వ గుణం ఆమెది. మనం చూస్తే తన కుటుంబం గురించి చాలా శ్రద్ధ కలిగిన స్త్రీ ఆవిడ. 21 నుంచి 23 వచనాలు దయచేసి చదవండి. 21 నుంచి 23 వచనాలు చూడండి. తన కుటుంబం గురించి చాలా కేర్ కలిగిన స్త్రీ ఆమె. చాలా ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుంటాడంట. గవిని యొద్ద పేరు కొనిన వాడై ఉంటాడు. చూడండి, 21 నుంచి 23లో తన కుటుంబం గురించి ఆమె తీసుకునే జాగ్రత్తలు, తన బిడ్డల అవసరాలు, తన భర్తకు గౌరవాన్ని తేవడం, 2 ఉన్నాయి అందులో. తన ఇంటి అవసరాలు, రాబోయే శీతాకాలం వస్తుంది, అప్పుడేం చేయాలి? ఓకే, మా ఇంట్లో వాళ్ళకి, మా పిల్లలకి చలి తగులుతుందేమో, నా భర్తకు చలి తగులుతుందేమో, కాబట్టి మంచి బట్టలు కుట్టాలి. తర్వాత పండుకోవడానికి మాకు సరిగ్గా లేదే, కమ్మళ్ళు కట్టుకోవాలి, పరుపులు సిద్ధపరచుకోవాలి. తర్వాత నా భర్త బయటికి వెళ్తే నా వలన నా భర్తకు పేరు రావాలి అని చెప్పేసి తన భర్త వలన కూడా తనకు పేరు, అసలు అబ్బా
వీళ్ళ ఆవిడ ఎవరో కానీ నిజంగా నిజంగా చాలా గ్రేట్. ఈరోజు ఉన్న స్త్రీలకు కుటుంబాల మీద శ్రద్ధ లేదు. ఈ రోజులో ఉన్న స్త్రీలను చూడండి, వాళ్ళ భర్తల మీద శ్రద్ధ ఉండదు. ఈ రోజులో ఉన్న స్త్రీలను చూడండి, వాళ్ళ పిల్లల మీద శ్రద్ధ ఉండదు. ఈ రోజులో ఉన్న స్త్రీలను చూడండి, అసలు కొంతమందికి అయితే వాళ్ళ ఇంట్లో ఏమున్నాయో ఏమైపోయాయో కూడా తెలియదు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కొంతమందిని చూడండి, అసలు ఆ ఇల్లు ఎలా ఉందో కూడా తెలియదు. అలా ఉంటారు. అంటే ఒక సామెత ఉంది కదా, ఇల్లాలను చూస్తే ఇంటిని చూస్తే ఇల్లాలు ఎలాంటిదో అర్థమైద్దంట. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కూడా చిందరవందరగా పడి ఉన్నాయనుకోండి, అప్పుడు అర్థం చేసుకోవచ్చు, ఓహో ఈవిడ ఎంత గొప్ప గనురాలు అని కదా. కాబట్టి ఇక్కడ చూడండి, తన కుటుంబం గురించి శ్రద్ధ, తన పిల్లల గురించి శ్రద్ధ, తన భర్త యొక్క గౌరవం, తన భర్తకు గౌరవం రావాలి అని తన భర్త యొక్క అతని హోదా గురించి కూడా ఆమె చాలా కేర్ తీసుకుంటున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటో తెలుసా, స్త్రీ గనక పడిపోతే కుటుంబం మొత్తం పడిపోయింది, ఏముండదు. కుటుంబానికి పిల్లరే ఆవిడ, స్తంభమే ఆవిడ. ఆమె గనక కూలిపోయింది అనుకోండి, కుటుంబం అంతా కుప్పకూలిపోయింది, ఏముండదు. ఇక ఆ పిల్లలు ఉండరు, ఇటు భర్త ఉండడు. పిల్లల దారి పిల్లలదే, భర్త దారి భర్తదే అయిపోయింది. స్త్రీయే ఇంపార్టెంట్. అందుకోసమే గృహ పరిపాలన స్త్రీలకు ఇచ్చాడు దేవుడు. గృహ పరిపాలన చేయాల్సింది స్త్రీలే, పురుషులు కాదు. అది చాలా ఇంపార్టెంట్. అది గృహ పరిపాలన చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత చూడండి, స్త్రీ యొక్క ప్రవర్తనను బట్టే పురుషుడు మారుతాడు. కొంతమంది చూడండి, బాప్తిస్మం తీసుకుంటారు, ప్రార్థనకు వస్తుంటారు, ఆ తర్వాత రెగ్యులర్గా ప్రార్థనకు వస్తుంటారు. వాళ్ళ ఆయన మారు మనసు పొందుడు. మరి ఈవిడ బాప్తిస్మం తీసుకుందిగా, ఈవిడ రెగ్యులర్గా వస్తుందిగా, ప్రభురాత్రి భోజనం కూడా చేయబడుతుందిగా, ఎందుకు వాళ్ళ ఆయన మారట్లేదంటే అప్పుడు మనం అనుమానించాల్సింది వాళ్ళ ఆయన్ని కాదు, ఈమెను అనుమానించాలి. ఎందుకంటే ఈవిడ సంథింగ్ రాంగ్, ఈవిడ ఎక్కడో లోపం ఉంది. ఒకసారి చూడండి, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. భర్త మారేది ఎలాగంటే భార్య యొక్క ప్రవర్తనను బట్టి మారుతాడు. మా ఆవిడ ప్రార్థనకి వెళ్తుంది, ప్రార్థనకి వెళ్ళి కూడా ఏంటి, కొద్ది మాటన్న కూడా చిరాకు పడుతుంది, కొద్ది మాటన్న కూడా గయ్యం లేస్తుంది, కొద్ది మాటన్న కూడా గొడవకు వస్తుంది, అదితే అంటుంది, ఇదితే అయితే ఊరుకోనని అంటుంది. మరి ఈవిడ ప్రార్థనకి వెళ్ళి ఏం నేర్చుకుంటుంది? ఇదేనా నేర్చుకునేది? అంటే ప్రార్థనకి వెళ్ళే వాళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళే అన్నమాట. అలాంటప్పుడు మనం ఎందుకు వెళ్ళేది అని ఇంకా అతను ఇంకా మొండోడైపోతాడు. అతన్ని మొండోడు చేసేది ఈవిడే. అలాగే వాక్య సంబంధమైన ప్రవర్తన భర్త ముందు కనిపించామనుకో, అప్పుడు అనుకుంటాడు, నిజమే, అరే ఎన్ని మాటలు అంటున్నా, ఎన్నిసార్లు తిట్టినా, కొన్నిసార్లు పొరపాటున చేయి జారిపోయినా అసలు ఎంత ప్రేమగా చక్కగా నవ్వుతుంది, చక్కగా మాట్లాడుతుంది, కావాల్సిందంతా చేసి పెడుతుంది. అమ్మో, దేవుని బిడ్డలు ఇలా ఉంటారనమాట, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఇలా ఉంటారనమాట, మనం కూడా వెళ్ళాలి తప్పదు అనుకుంటాడు. ఒక ఆమె ఉండేదంట, ఆవిడ ఒక్కతే ప్రార్థనకు వచ్చేది. తన భర్త పచ్చి తాగుబోతనమాట. ఎలా తాగుతాడు అనంటే, సాయంత్రం పూట తనతో పాటు ఒక నలుగురిని తీసుకెళ్తాడు. నలుగురిని తీసుకెళ్ళి శుభ్రంగా తాగి 10:30-11 వస్తాడు. ఈ 5 ఫ్రెండ్స్, ఇది నిజంగా జరిగిందే, ఈ 5 ఫ్రెండ్స్ అయితే ఒకరోజు తాగడానికి వెళ్ళారు. అలాగనే కూర్చొని తాగుతూ మాట్లాడుకుంటున్నారంట, ఒరే మనం వెళ్ళేసరికి రాత్రి 10:30-11 అవుతుంది కదా,
అసలు మీ ఇంట్లో మిమ్మల్ని రాణిస్తున్నారా అని అడిగాడంట ఒకడు. లేదరా మా ఇంట్లో రానియట్లే, మా పిల్లలు మేము వెళ్ళే సమయానికే తలుపులు పెట్టేస్తున్నారు, తలుపులు కనుక కొడితే వచ్చి కొట్టేస్తున్నారు, కొట్టేసి నోరు మూయమని చెప్పేసి బయట గిట్టేసి పడుకుంటున్నారా అన్నాడంట ఒకడు. ఇంకొకడు అడిగాడు, నీ పరిస్థితి ఏంటంటే నా పరిస్థితి అంతే, నన్ను కూడా రానియట్లే, అప్పుడు నేను బయట ఏదో పాక్ కింద సూరు కింద పడుకుంటున్నాను పొద్దునే అని అంటున్నాడట. ఈయన అడిగారంట, నీ పరిస్థితి ఏంటనంటే మీ అందరిది అలాగా, నా పరిస్థితి ఎలాంటిదనంటే నేను వచ్చేంత వరకు మా ఆవిడ కనిపెడతా ఉంటుంది, నేను వెళ్ళంగలోనే వేడి నీళ్ళు పెట్టమంటారా అండి, ఆల్రెడీ వేడి నీళ్ళు పెట్టేసే ఉంటుంది, స్నానం చేయించేసిద్ది, భోజనం పెట్టేసిద్ది, ఆ తర్వాత పడుకోబెట్టేసిద్ది, కాళ్ళు నొక్కు అని అంటే కాళ్ళు కూడా నొక్కేసిద్ది. పాపం పడుకునేసరికి 12 అవుతుందిరా, పొద్దునే మరలా నేను లేవక ముందే మరలా లేసేస్తుంది, మరలా కాఫీ తాగుతారండి అని చెప్పేసి లేపుతుంది. ఎంత మంచి ఆవిడ అనంటే వీళ్ళన్నారంట, రే అన్ని అబద్ధాలు చెప్పకరా, మరీ అలా ఉండదు కంటే, రే అబద్ధం కాదు, ఈరోజు రాత్రి నాతో పాటు వస్తారా మీరు అని అంటే సర్రా వెళ్ళా పదండి అన్నారంట. ఈ తాగి ఈ 5గురు వచ్చారు. ఈయన అన్నట్టుగా నిజంగానే ఆమె లైట్ వేసుకొని పిల్లల్ని పడుకోబెట్టి లైట్ వేసుకొని ఎదురు చూస్తూ ఉంది. ఇలా అనుకుంటారు, నిజమే రోయి ఈయన అబద్ధం ఏం చెప్పలే అనుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ రండి లోపలికి అని చెప్పేసి ఆ నలుగురిని కూడా అన్నయ్యలు కూర్చోండి అని చెప్పేసి కూర్చోబెట్టిందంట. కూర్చోబెట్టి స్నానం చేస్తారు అన్నయ్యలు అందంట. అమ్మ ఇప్పుడు ఈ రాత్రి మేమేం చేయం కానీ ఈయన చేస్తాడేమనంటే ఆయనకి చేసిందట. అన్నయ్యలు భోజనం అన్నం ఏమని తింటారా అని చెప్పేసి దబదబ ఈయన ఒక్కడే వస్తాడు అనుకుంది, 4 వస్తాడని తెలియదు కదా, వెంటనే కూర చేసి ఆ 4 కూడా తినిపించేసి 5 కూడా పడుకోబెట్టేసి పొద్దున్నే మరలా లేపి అందరికి టీలు ఇచ్చిందంట. అప్పుడు వీళ్ళు అనుకున్నారంట, ఒరే ఇతను చెప్పిందంట నిజమే. అప్పుడు ఈ 4 పిలిచి, అమ్మ వాడు రోజు తాగి వస్తున్నాడు, ఆ టయానికి వస్తున్నాడు, అయినా నువ్వు ఓపికతో చేస్తున్నావు, కాలు వస్తామంటే కాలు కూడా వస్తున్నావు, ఏంటమ్మా నీకు అసలు చిరాకు రావట్లేదా అని అంటే అప్పుడు అన్నదంట, అన్నయ్య ఇప్పుడు ఆయన తాగి రోగం వచ్చింది, రోగం వచ్చి మంచం పడిపోతాడు, మంచం పడేసి చచ్చిపోతాడు, చచ్చిపోయిన తర్వాత ఎట్లాగో నరకానికి వెళ్తాడు, ఎందుకంటే యేసుప్రభువుని తెలుసుకోలేదు, నేను యేసుప్రభువుని తెలుసుకున్నాను, కాబట్టి నా బాధ్యతగా ఈ కొద్ది రోజులైనా ఆయనకి నేను సహాయం చేసి ఆయన్ను నేను సుఖపెట్టాలి కదా, నా బాధ్యత భార్యగా నా బాధ్యత నేను చేయాలి కదా, అందుకోసం చేస్తున్నాను అన్నయ్య అన్నదంట. ఆ మాటకి దెబ్బకు వాళ్ళు మొత్తం ఇంటికి వెళ్ళిపోయి మీరు రేపటి నుంచి అందరూ ప్రార్థనకి వెళ్ళిపోదామని చెప్పేసి ఆ 4 ప్రార్థనకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నుంచి వాళ్ళు బార్ షాప్కి రావడం మానేశారు. ఈయన ఫోన్ చేశారంట, ఒరే రావట్లేదు అంటే ఏంట్రా బుద్ధి ఉందా నీకు, అసలు ఇంతగా మాటలు విని కూడా ఇంత చేస్తుంటే ఇంకా తాగుడేంట్రా, మేమెంత ప్రార్థనకి వెళ్తున్నాం అని అంటే ఈయన కూడా అయితే నేను కూడా వచ్చేస్తానని చెప్పేసి ఈయన కూడా మారిపోయాడు. అలా ఉంటుంది. అంతేగాని నువ్వు తాగొస్తున్నావు, నువ్వు అది చేసేస్తున్నావు, సామాన్లు పాడు చేస్తున్నావు, డబ్బులు చేస్తున్నావు అని ఇంకా కయ్యం పెట్టామనుకో వాడు ఇంకా మొండోడు అయిపోతాడు, ఇక అసలు రాడిగా. ఇలాగా భార్య ప్రవర్తనను బట్టే భర్త మారతాడు, లేకపోతే మారటం కష్టం, వాక్యం లేకుండానే మారతాడంట ఇది. కాబట్టి ఈవిడ చూడండి తన భర్త గురించి, తన ఇంటి వారి గురించి ఈమెకున్న జాగ్రత్త, ఈమెకున్న చూడండి ఎంత జాగ్రత్త, చాలా అద్భుతంగా ఉంది కదా. 6వ విషయం చూద్దాం. ఈమె బలం, ఈమె బలహీనురాలు కాదు, ఈమె బలవంతురాలు. ఈమె ఒకసారి చూడండి 25వ వచనం చూడండి. బలము ఘనత ఆమెకు వస్త్రములు. బలము అంటే స్ట్రెంగ్త్, ఘనత అంటే డిగ్నిటీ. ఆమె చాలా హుందాగా ఉంటుంది. ఆమె ఏదో కొత్త కొత్త నగలు వేసుకొని, కొత్త కొత్త బంగారాలు వేసుకొని, కొత్త కొత్త బట్టలు వేసుకొని తళుకు మెరటం కాదు. ఆమెకు ఏదైతే ఉన్నదో దాంట్లోనే ఆమె చాలా రాయల్గా ఉంటుంది, ఆమె చాలా హుందాగా ఉంటుంది, ఆమె చాలా టీవీగా ఉంటుంది, ఆమె చాలా రాజరికపు నడత ఆమెలో కనబడింది, ఆమెకు ఉన్న దాంట్లోనే. ఆ తర్వాత ఆమె బలవంతురాలు అనంటే నాకు కాళ్ళ నొప్పి వస్తుంది, తలనొప్పి వస్తుంది, చెయ్యి నొప్పి వస్తుంది అని పడుకోదంట. ఆమె బలము కలిగి పనిచేస్తుందంట. సరే, ఆ కాలం నాటి పరిస్థితులు వేరు, ఈ కాలం నాటి పరిస్థితులు వేరు, కానీ ఆమె బలవంతురాలు, ఆమె మంచి బలము కలిగినంటే ఆమెకు తెలుసు ఏం తినాలో తెలుసు, ఏం తినకూడదో తెలుసు, పిల్లలకేం పెట్టాలో తెలుసు, పిల్లలకేం పెట్టకూడదో తెలుసు.
తన భర్తకు ఏం పెట్టాలో తెలుసు, ఏం పెట్టకూడదో తెలుసు, ఏ టయానికి తినాలో తెలుసు, ఏ టయానికి తినకూడదో తెలుసు, ఏ టైంలోపు ముగించాలో కూడా ఆవిడకి తెలుసు. అంత చక్కటి ఆమె ప్లానింగ్, డిజైనింగ్ ఆమెది. ఈరోజు చూడండి, ఈరోజు ఏం తింటారు? క్యారెట్ మనం తినలేం, మన వల్ల కాదు. బీట్రూట్ మనం తినలేం, మన వల్ల కాదు. మనకు ఏం కావాలి? చికెన్ తెచ్చారా లేదా, బిర్యానీ తెచ్చారా లేదా, బయట నుంచి సల్ల పునుగులు బజ్జీలు తెచ్చారా లేదా, బోండాలు తెచ్చారా లేదా, సమోసాలు తెచ్చారా లేదా, మిక్చర్లు తెచ్చారా లేదా, మరి యాపిల్ తెచ్చారా? అవి ఉంటాయి అంతే, కానీ మనం తినవు అవి అంతే. దానిమ్మ అవి తింటారా? అవి తినం మనం అంతే. డ్రై ఫ్రూట్స్ అవి తింటారా? తినవు. అవి చీమలు తినత్తే అంతే. అవి ఉంటాయి అలాగంతే, కానీ మనం తినవది. ఎందుకు? అది మనకు సంబంధించింది కాదు. ఆ తర్వాత మనం అవన్నీ తినేసి, సమోసాలు అవన్నీ తినేసి తలనొప్పి వస్తుంది, గ్యాస్ వస్తుంది, కాళ్ళు లాగుతున్నాయి, చేతులు లాగుతున్నాయి, ఇటు ఛాతీలో నొప్పి వచ్చేస్తుంది. రాకేం చేస్తాయి? అన్నీ అవే వస్తాయి. ఇక ఆ తర్వాత అర్ధరాత్రి అనక అపరాత్రి అనక మొత్తం తినేసి కడుపుని ఎలాగా ఒక డస్ట్బిన్ లాగా ఏదో లోపల పడేస్తే వెళ్ళిపోయింది కదా అని అనుకుంటాం. కడుపు డస్ట్బిన్ కాదు, చెత్తకుండి కాదు అది. దానికి సరైన రీతిలో పెడితేనే పని చేసింది, లేకపోతే మొరాయించేసేది. నీకు ఒక నమస్కారం, నీ తిండికి ఒక నమస్కారం, నా వల్ల కాదని చేతులు ఎత్తేసిద్ది అంతే. అప్పుడు ఇక వాంతులు చేసుకుంటాం. ఇక అంటే ఇదంతా కూడా ఒక గృహిణిగా, ఒక జ్ఞానవంతురాలైన స్త్రీగా ఆమెకు తెలియవలసిన విషయాలు ఇవన్నీ. ఆమెకు తెలియవలసిన. పిల్లోడు ఏమైనా మమ్మీ ఆకలి అన్నాడు అనుకోండి, ఏం చేస్తారు? డబ్బులు ఇచ్చేసి కురుకురే తీసుకొని రాపో, బిస్కెట్ తీసుకొని రాపో అని. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు? అదే అలవాటైపోతాడు. అవి తినేసిన తర్వాత ఏమైంది? కడుపులో ఇన్ఫెక్షన్లు వచ్చేస్తాయి, పళ్ళన్నీ పుచ్చిపోతాయి, అన్నీ ఊడుతూ ఉంటాయి. ఆ తర్వాత పొద్దాక జ్వరాలు రావడం. కాబట్టి గుర్తుపెట్టుకుందాం. అలాగే 7వ వచనం, 7వ పాయింట్, ఆమె జీవితంలో ఆమె చాలా ముందు చూపు గలది. అంటే ఆమె భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుంటుంది. ఎక్కడ? ఏ వచనంలో చెప్తారా? 25b 2వ భాగం చదవండి ఒకసారి. ఆమె రాబోవు కాలము విషయమై, ఆమె రాబోవు కాలం విషయమై చాలా ప్రణాళిక. ఆమె రాబోవు కాలం విషయమై నిర్భయంగా, భయమే ఉండదంట. ఎలాంటి పరిస్థితులైనా రాని తట్టుకునే ధైర్యం ఉంది, తట్టుకునే ముందు చూపు ఉంది, ప్రణాళిక ఉంది మన దగ్గర. ఆరోగ్య సమస్యలు వచ్చిందా? ఓకే, దానికోసం కొంత దాచాము. ఓకే, ఆ తర్వాత అప్పులే స్థితి లేదు, ఎందుకంటే మనకున్న దాంట్లోనే సర్దుకుంటే వెళ్ళిపోదాం. ఎక్స్ట్రా ఖర్చులు మనకెందుకు? ఎక్స్ట్రా అవసరం లేని మనకెందుకు? చాలా ప్రణాళికబద్ధంగా పిల్లకు పిల్ల పుట్టిన దగ్గర నుంచే పిల్లపేట కొంత దాయటం, కొంత పక్కన తీసేయడం, పిల్లపేట కొంత సేవింగ్స్లో ఉంచుకోవడం. ఆ తర్వాత పిల్లోడికి చదువు నిమిత్తం కొంత కష్టార్జనలో కొంత దాచిపెట్టడం, వాడిపేట సేవింగ్స్. ఇలా వాళ్ళ పుట్టిన దగ్గర నుంచే పిల్లకు, తర్వాత అబ్బాయికి, ఇద్దరికి ఇలా ప్రణాళికబద్ధంగా చేస్తే ఎందుకు భారాలు అవుతాయి? ఇవన్నీ తెలియదు కాబట్టి. ఇవన్నీ మనం నేర్చుకోలేకపోతున్నాం, మనం తెలుసుకోలేకపోతున్నాం, మనం పాటించలేకపోతున్నాం ఇవన్నీ. అందుకోసమే దేవుని వాక్యాన్ని నిజంగా మనం ఆచరణలోనికి పెడితే అప్పులు పాలవము, మన కుటుంబంలో గొడవలు రావు, మన ఆరోగ్యాలు పాడవవు, ఏమవదు. 8వ పాయింట్, 8వ విషయం చూస్తే చూడండి, ఆమె తన కుటుంబంలోని వాళ్ళ నడతలను కనిపెట్టేదంట. అంటే తన భర్తను అబ్జర్వ్ చేసిద్ది, తన పిల్లలను కూడా ఆమె జాగ్రత్తగా కనిపెడతా ఉంటుంది. చూడండి ఒకసారి 26, 27 ఒకసారి మనం చూద్దాం. బోధించును, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. చాలు
ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడుతుంది. తర్వాత ఆమె ఏం చేస్తుందంట? జ్ఞానము గల ఉపదేశము, కృపగల ఉపదేశము ఆమె బోధిస్తుందంట. జ్ఞానం కలిగి మాట్లాడుతుందంట. అనవసరమైన మాటలు, తొందరపాటు మాటలు, పిచ్చి పిచ్చి మాటలు అవి మాట్లాడదు. కృప కలిగిన ఉపదేశం అంటే తన పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని ఆమె బోధిస్తూ ఉంటుంది. ఒరే, ఇలా వెళ్ళకూడదు, ఇలా జీవించాలి, ఇలా ఉండకూడదు, ఇలా వెళ్ళాలి మనం. ఆ తర్వాత తన పిల్లల్ని చుట్టూ తన దగ్గర కూర్చోబెట్టుకొని దేవుని వాక్యాన్ని తీసి వాళ్ళకు బోధించడం, వాళ్ళకు నేర్పుతూ ఉంటుంది. ఎంతమంది తల్లులు చేస్తున్నారు ఈ రోజుల్లో? ఎంతమంది తల్లులు ఇలాంటి శ్రద్ధలు కలిగి ఉన్నారు? చాలా అరుదు. లేరని చెప్పను కానీ చాలా అరుదు. ఉన్నారు, ఎందుకు లేరు? ఉన్నారు, కానీ అరుదు 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 అన్నమాట. ఆ తర్వాత ఆమె ఉపదేశము చేయును. ఉపదేశం ఆమె బోధించున్నానంటే ఆమె చదువుకున్నదా, చదువులేందా? చదువుకున్నావిడే. కొన్ని చదువు లేకపోయినా జ్ఞానం గల్లావిడ. కొందరికి చదువు నేర్పించింది, చదువు లేని వాళ్ళకి అనుభవం నేర్పించింది పాఠాలు. చదువుకున్నోడికేమో చదువు ద్వారా కొంత నేర్చుకుంటుంది. చదువు లేని వాళ్ళకి అనుభవమే పాఠం నేర్పుతుంది జీవితంలో. ఆ తర్వాత 9వ క్యారెక్టర్, ఆమె సోమరిది కాదు, రాజీ లేని జీవితం ఆమెది. రాజీ పడదు, ఏ విషయంలో రాజీ పడదు ఆమె. 27 చూడండి, 27b, పని చేయకుండా ఆమె భోజనము చెయ్యదు. అది రాజీ లేని జీవితం. అసలు రాజీ పడదా ఆమె. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. అసలు పని చేయకుండా భోజనం చేయడం పాపం. ఇది తెలుసా? ఎంతమందికి తెలిసి ఈ విషయం? పని చేయకుండా భోజనము చేయుట క్రొత్త నిబంధన ప్రకారము పాపము. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు చదవండి. ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకుంటున్నారంట. అట్టివారు నెమ్మదిగా పని చేయొచ్చు, సొంతముగా సంపాదించుకొనిన ఆహారము భుజింపవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట ఆజ్ఞాపూర్వకమైన హెచ్చరిక ఇది. అంటే ఇందులో ఆజ్ఞ ఉంది, హెచ్చరిక ఉంది. హెచ్చరికతో కూడిన ఆజ్ఞ ఇది. హెచ్చరికతో కూడిన ఆజ్ఞ, వార్నింగ్తో కూడిన ఆజ్ఞ ఇది. కాబట్టి పని చేయకుండా భోజనము చేయటం అది పాపం. అది ఇక్కడ చూడండి, కరెక్ట్గా ఈమెం చేసింది? ఆమె పని చేయకుండా అసలు భోజనం చేయదు. రాజీ లేని జీవితం, రాజీ పడని జీవితం ఆమె. పనుల్లో 2 రకాలు, ఆత్మ సంబంధమైన పనులు ఉన్నాయి, భౌతిక సంబంధమైన పనులు ఉన్నాయి. భౌతిక సంబంధమైన పనులు ఏంటి? మన ఉద్యోగం చేస్తాము, ఇంటి పని చేస్తాము, వంట పని చేస్తాము కదా, ఆ తర్వాత ఇల్లు చక్కబెడతాము. అదంతా కూడా ఆ పని. అవసరమైతే ఎక్కడైనా పని ఉందంటే పనికి వెళ్తాము. ఇది ఈ పని. ఆత్మ సంబంధమైన పని ఏంటి? నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు వాక్యం చదవాలి, ఎవరైనా నీ ఇంటికి వస్తే వారికి దేవుని గురించి 2 మాటలు చెప్పాలి, వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి, ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని పరామర్శించాలి. ఇవి ఆత్మ సంబంధమైన పనులు. ఈ 2 పనులు ఉంటాయి ఆవిడికి. ఈ 2 పనులు ఉంటాయి ఆవిడికి. ఇది కాబట్టి 9వది, ఆమె రాజీ లేని జీవితం, సోమరితనం లేని జీవితం. 10వది, చివరిది, ఆమె సాక్ష్యము కలిగిన జీవితం ఆమెది.
ఆమెది సాక్ష్యము కలిగిన జీవితం. ఎక్కడ సాక్ష్యము? ఎక్కడ సాక్ష్యం అని అంటే చూద్దాం, చూడండి ఎక్కడెక్కడ సాక్ష్యం ఉందో ఆవిడికి. సామెతల గ్రంథము 30వ అధ్యాయం చెప్పగలరా? చదవండి ఒకసారి. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవని ఆమె భర్త ఆమెను పొగుడుతాడు. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమీయదగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయి? ఎక్కడున్నాయి చెప్పగలరా? ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయి చెప్పగలరా? ఫస్ట్ సాక్ష్యం ఎక్కడుంది ఆమెకి? తన కుటుంబంలో, తన ఇంట్లో ఉంది. రెండవ సాక్ష్యం ఎక్కడుంది ఆమెకు? దేవుని దగ్గర ఉంది. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది, దేవుని దగ్గర ఉంది. మూడవ సాక్ష్యం ఎక్కడుంది? సమాజంలో ఉంది. కుటుంబము, దేవుడు, సమాజము, ఈ మూడు చోట్ల కూడా ఆమె గురించి మంచి మాట్లాడే వాళ్ళే కానీ ఫలానాది ఆమె ఇలాంటిది అని చెప్పేవాళ్ళు. ఒకవేళ సమాజం తప్పుగా మాట్లాడవచ్చు మన గురించి తెలియకుండా, దాన్ని మనం చింతించవలసిన అవసరం లేదు. ఎందుకంటే నిందలు వస్తాయి మన గురించి సరిగ్గా తెలియనప్పుడు అపార్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి. దాన్ని పక్కన పెట్టేద్దాం. కానీ దేవుని దగ్గర, కుటుంబంలో మాత్రం తప్పకుండా మనం దొరికిపోతాం. అసలు మన కుటుంబంలో మనకు సాక్ష్యం ఉందా? నిజంగా మన పిల్లలు మనల్ని లేచి ఇట్లాంటి తల్లి, ఇట్లాంటి అమ్మ మాకుండడం నిజంగా అసలు దేవుడు మాకు ఎంత గొప్ప అమ్మనిచ్చాడో అని ఎప్పుడైనా మన పిల్లలు మన గురించి ఎప్పుడైనా అనుకున్నారా? ప్రశ్న. ఇంత మంచి అమ్మని దేవుడు మాకు ఇచ్చినందుకు దేవానికి కృతజ్ఞతాస్తుతులు. ఎందుకంటే నిజంగా ఇంత మంచి అమ్మ అసలు మాకు నిజంగా చాలు ఈ జీవితానికి అని ఎప్పుడైనా మన పిల్లల దగ్గర ఇలాంటి సాక్ష్యము తల్లులుగా అది ఉందా అనేది ప్రశ్న. రెండవది, ఇంత మంచి భార్య నాకు దొరికినందుకు ఇక చాలు ఈ జీవితానికి, ఇంతకు మించి ఇంకేం అవసరం లేదు దేవా, ఇంత మంచి భార్యను, ఇంత మంచి స్త్రీని నాకు నీవు గొప్ప బహుమానంగా ఇచ్చావు, భార్యగా ఇచ్చావు నీ కుమార్తెను. కాబట్టి నా జీవితంలో నేను తినకపోయినా, నేను కట్టుకోకపోయినా నిజంగా ఇలాంటి ఇంత మంచి ఆవిడ నాకు చాలు ఈ జీవితానికి అని ఎప్పుడైనా భర్త తన భార్య గురించి ఎప్పుడైనా, అంటే మన భర్తలు మామూలుగా స్త్రీల యొక్క భర్తలు తమ భార్యల గురించి ఎప్పుడైనా చెప్పుకున్నారా? ఈ సాక్ష్యం గనక లేకపోతే మన ప్రార్థన, మన వాక్యం చదవడాలు, మన భక్తి జీవితాలు, మన విశ్వాస జీవితాలు అదంతా కూడా పెద్ద విలువలేనిగా మారిపోతాయి. ఎందుకంటే ఇంట్లోనే సాక్ష్యం లేనప్పుడు ప్రార్థన చేసి ఏం వెలగబెడతాం మనం? మన పిల్లల దగ్గరే మనకు సరైన సాక్ష్యం ఉండనప్పుడు మనం ఇంకా ఎవరికి చెప్తాం ఇంకా? కాబట్టి చూడండి, ఈమె తన భర్త దగ్గర సాక్ష్యము, తన పిల్లల దగ్గర సాక్ష్యం, తర్వాత సమాజంలో కూడా ఆవిడ, తర్వాత సమాజంలో కూడా ఎవరైనా మన ఇంటి పక్కన వెళ్ళి వాళ్ళు ఎలా ఉంటారండి అని ఎవరైనా సరే మనల్ని ఎవరో ఒకళ్ళు వచ్చి వాళ్ళు ఎలా ఉంటారని ఇంటి పక్కన అడిగారు అనుకోండి, వాళ్ళ ప్రార్థనకి వెళ్తారు కానీ అమ్మో వాళ్ళు మామూలు కాదండి. ప్రార్థనకి వెళ్ళిద్ది, పేరుకి ప్రార్థనకి వెళ్ళిద్ది, కానీ అసలు ఆమంత గయ్యాళి, ఆమంత తగాదాల మారి, ఆమంత తంటాల మారి ఎవరు కూడా లేరు అనే సాక్ష్యం అలా బయట మన పక్కింటి నుంచి వస్తే ఇక మనం బైబిల్ పట్టుకోవడం కూడా అనవసరం. తర్వాత దేవుని దగ్గర కూడా మంచి సాక్ష్యం, ఈమె నా యందు భయభక్తులు కలిగినది. చాలు ఈమెని, అసలు ఈమెకి ఇచ్చిన జీవితం, ఈమెకి ఇచ్చిన ఆయుష్కాలం చాలు, ఈమెను నేను భూమి మీద పంపినందుకు నిజంగా నేను చాలా ఆనందపడుతున్నాను అని దేవుడు కూడా మన గురించి అనగలడా? కాబట్టి చూడండి,
10 అయిపోయినాయి. ఈ గుణవతి అయిన స్త్రీ క్యారెక్టర్స్ అన్నీ. మరి ఇవన్నీ స్త్రీలకే చెప్పేశారు అంటే ఇక మేమేనండి మీకేం లేదని అంటే మాకు కూడా ఉన్నాయి, చాలా మంచి మంచివి ఉన్నాయి. వచ్చే వారం దేవుని చిత్తం అయితే మేమేం తక్కువ తినలేదుగా, మేము కూడా 4 ఆకులు ఎక్కువే చదివాం. కాబట్టి మా గురించి కూడా ఉంది. అది దేవుని చిత్తం అయితే మనం వచ్చే వారం మనం తెలుసుకుందాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే వాక్యాన్ని బట్టి మనం సరి చేసుకోవడమే మన జీవితం. మనం ఎప్పటికీ నేర్చుకోవాల్సిన వారమే. మనం చనిపోయేంత వరకు కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకోవలసిన వారము, పాటించవలసిన వారమే. ఎవరు కూడా పరిపూర్ణతలోనికి వెళ్ళలే. కాబట్టి చూడండి, దేవుని వాక్యాన్ని మనం దిక్సూచిగా పెట్టుకుంటే, దేవుని వాక్యాన్ని ఒక గైడ్లైన్స్గా మనం పెట్టుకుంటే చూడండి ఎంత అందమైన జీవితం, ఎంత అందమైన మంచి జీవితం మనకు ముందు కనబడుతుందో కదా. కాబట్టి మనం తప్పకుండా ఈ చెప్పబడిన విషయాలు మర్చిపోకుండా ఇక నుంచి అయినా ఒకవేళ ఇందులో మీరు చెక్ చేసుకోండి, మీకు ఎన్ని మార్కులు వస్తాయి, ఈ 10 పాయింట్లలో మీలో ఎన్ని ఉన్నాయి అనేది చెక్ చేసుకోండి. ఎవరికి వారే చెక్ చేసుకోండి. మీకు ఎన్ని పాయింట్లు వస్తాయో మీరే డిసైడ్ చేసుకోండి. ఎక్కడైనా సరి చేసుకోవాలా, అది సరి చేసుకోండి. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడైన మా తండ్రి, నాయనా మీకు వందనాలు, స్తోత్రాలు. నాయనా మీ వాక్యం ఎంత గొప్పది ప్రభువా. ఇదిగో తండ్రి, ఇంత గొప్పదైన వాక్యాన్ని ఆ తండ్రి ఎందుకు పనికిరాని మా చేతిలో పెట్టావు ప్రభువా. ఇదిగో తండ్రి, దేనికి పనికిరాం, మా వ్యర్థమైన జీవితాలు కలిగినాము ప్రభువా. ఇదిగో తండ్రి, అలాంటి ప్రభువా ఎలాంటి యోగ్యత లేని మా జీవితాల్లో మీ దివ్య వాక్యమును పెట్టారు. ఎంత గొప్ప వాక్యం నాయనా ప్రభువా. నిజంగా మీ వాక్య ప్రకారంగా మా జీవితాలు కట్టుకుంటే ప్రభువా, ఇదిగో తండ్రి నాయన ఎప్పటికీ మా జీవితాలు తొట్టిలేదు, తొలగదు. కానీ నా తండ్రి మీ వాక్యాన్ని పట్టించుకోకుండా ప్రభువా నాయన ఈరోజు సమాజము, ఈరోజు సంఘం ప్రభువా, ఇదిగో తండ్రి నాయన కుటుంబాలు, పిల్లల జీవితాలు, భర్తల జీవితాలు నా తండ్రి కుటుంబాలు కుప్పకూలిపోయే పరిస్థితుల్లో ప్రభువా నాయన బ్రతుకుతూ ఉన్నారు. నా తండ్రి ఈ మాటలు నా తండ్రి మీ బిడ్డల హృదయాల్లో నాటబడి నూరంతలుగా ఫలించులాగున సహాయము దయచేయమని మిమ్మల్ని వేడుకొంచున్నాం. నమ్మకమైన మా తండ్రి వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాలం జరిగించిన కూడికను బట్టి వందనాలు. చేరి వచ్చిన మీ బిడ్డలందరిని బట్టి పేరు పేరున వందనాలు, స్తోత్రాలు. వారి ప్రయాణాల్లోనూ తోడుగుండండి ప్రభువా, సురక్షితంగా చేర్పించండి. మీ బిడ్డల యొక్క కష్టార్జితంలోనూ తోడుగా ఉండండి, ప్రయాణాల్లోనూ తోడుగా ఉండండి. అలాగే 10th ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభువా, వారిని కూడా కనికరించండి తండ్రి. ఇప్పటి వరకు మీరు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు. ఇంకా మిగిలిన ఎగ్జామ్స్లో కూడా మీ బిడ్డలకు తోడుగా ఉండి నడిపించమని మిమ్మల్ని వేడుకొంచున్నాం. మారు మనసులని బిడ్డలకు కూడా మారు మనసు రక్షణా భాగ్యమును దయచేయమని నా తండ్రి. రేపటి ఉదయకాలం ఉపవాస కూడికలో కూడా ప్రభువా నాయన మేమంతా కూడుకొని దేవా, ఇదిగో తండ్రి మిమ్మల్ని తండ్రి ప్రార్థించగలిగే భాగ్యము, స్తుతించగలిగే భాగ్యము మా జీవితాలకు దయచేయమని ఈ రాత్రికాలం మమ్మల్ని మేము మీ చిత్తానికి అప్పగించుకుంటున్నాం. మీ చిత్తానుసారంగా మరి యొక్క దినం మేము ప్రవేశించగలిగే భాగ్యము దయచేయమని వేడుకుంటూ క్రీస్తు యేసు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును సర్వలోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ, సార్వత్రిక సంఘం అంతటితో పాటు మనందరితో పాటు సదాకాలం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.